బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రేయర్ని స్టార్ట్ చేసుకున్నాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము. క్యాథరిన్ సిస్టర్ మీరు స్టార్టింగ్ ప్రేయర్ చేయండి. మనోజ్ బ్రదర్ పాట పాడతారు. ఓకే సిస్టర్, ప్రార్థిస్తాం. సర్వశక్తిమంతుడా, జీవంగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము నాయన. ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు కోట్లాది వందనాలు ప్రభా. 2-3 నామం అక్కడ ఉంటున్నారు ప్రభా. మా మధ్యలో ఉన్న తండ్రి నీకు స్తోత్రం నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించి కాచి కాపాడిన తండ్రి నీకు స్తోత్రం నాయన. పొద్దు నుంచి ఇంతవరకు మా సాక్షిగా నిలబెట్టిన విధానాన్ని బట్టి చెల్లిస్తున్నాం తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభా. రాని బిడ్డ తొందరగా నడిపించండి, ఆటంకాలను తొలగించండి. ఈ ధన్యత ఎంతమందికి లేదో ప్రభా, వాళ్ళు కూడా కలగచేయండి ప్రభా. అందరినీ ప్రభా నీ సందికి నడిపించండి, గొప్ప విజయాన్ని మీరు దయచేయండి తండ్రి నీకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వాదాలు పొందునుగాక తండ్రి. వినగల చెవులు మనసును దయచేసి ప్రతి ఒక్క బిడ్డను రక్షించుకోండి, సాక్షి నిలబెట్టండి. గుణమైన సంగతులు మర్మాల చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా మీరు వాడుకోండి భూమి మీద ప్రభా. అలాంటి శక్తిని కృపని దయచేయండి, ప్రతి ఒక్క బిడ్డను కాచి కాపాడండి తండ్రి నీకు వందనాలు ప్రభా. కుటుంబం అంతా సేవ చేయడానికి శక్తి దయచేసి రక్షించుకొని నీ రాకడకి ఇష్టపరచుకోండి. పాటల ద్వారా మేము అయిపోందండి. వాక్య చేత మీరు మాతో మాట్లాడి నీ సాక్షిగా నిలబెట్టుకోమని, ప్రతి చోట ప్రతి ఒక్క బిడ్డకు తోడై నడిపించి విజయాన్ని మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. బ్రదర్ మీరు పాట పాడండి బ్రదర్. గొంతు ఇది ఉంది సార్, సిస్టర్ పాడుతుంది. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. రక్షకుడు రమ్మనుచున్నాడు, రండమ్మో రండి రండి పోదాము. రక్షకుడు రమ్మనుచున్నాడు, రండమ్మో రండి రండి పోదాము. పాడైన జీవితాలు పదులుపరుచుకుందాము, పరమాత్ముని రాకడకై ప్రార్థనలు చేద్దాము. పాడైన జీవితాలు పదులుపరుచుకుందాము, పరమాత్మని రాకడకై ప్రార్థనలు చేద్దాము. దుర్దినములు రాకముందే ధరని విడిచిపోకముందే, దుర్దినములు రాకముందే ధరని విడిచిపోకముందే రక్షకుడు రమ్మనుచున్నాడు. రండమ్మో రండి రండి పోదాము, రండయ్యో రండి రండి పోదాము. మోమాట పడకండి, ముందడుగు వేయండి, వెనుతిరిగి చూడకండి, ఎవరు మీతో రారండి. మోమాట పడకండి, ముందడుగు వేయండి, వెనుతిరిగి చూడకండి, ఎవరు మీతో రారండి. పాపములను వదలండి, ప్రభు సన్నిధి చేరండి, పాపములను వదలండి, ప్రభు సన్నిధి చేరండి. రక్షకుడు రమ్మనుచున్నాడు, రండమ్మో రండి రండి పోదాము, రండయ్యో రండి రండి పోదాము. ముదురాకు రాలనని చిగురాకు నవ్వెనట, చిరకాలం ముందునని ధాన్యము సమకూర్చనట. ముదురాకు రాలనని చిగురాకు నవ్వెనట, చిరకాలం ముందునని ధాన్యము సమకూర్చునట. ఈ రాత్రి తన ప్రాణం పోవు సంగతి మరిచెనట, ఈ రాత్రి తన ప్రాణం పోవు సంగతి మరిచెనట. రక్షకుడు రమ్మనుచున్నాడు, రండమ్మో రండి రండి పోదాము, రండయ్యో రండి రండి పోదాము. రక్షకుడు రమ్మనుచున్నాడు, రండమ్మో రండి రండి పోదాము, రండయ్యో రండి రండి పోదాము. థ్యాంక్ యూ సిస్టర్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ బ్రదర్ వాక్యంలో నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. వాల్యూమ్ కరెక్ట్గా వినిపిస్తుందని అనుకుంటున్నాను నేను. వినిపిస్తుందన్న. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థించుకుందాం.
పరిశుద్ధుడగు తండ్రి, సర్వోన్నతుడగు మా దేవ, మీకు సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకొంచున్నాం. ప్రవ్వా, ఈ ఉదయం నుంచి ఇంతకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు ఎంతో వదనాలు, కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ సన్నిధికి వచ్చినాం. నేను ముఖ్యంగా ఓ ప్రవ్వా, మీ యొక్క శరత్నంలో పాల్పొందే యోగ్యతని, భాగ్యాన్ని దినం మాకు ఇచ్చినారు. దాన్ని బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలైనా. ఎందుకంటే ఇందులో పాల్పొందిన వాడు ఎన్నడూ చావడానికి వాక్యం ఉంది నైనా. కాబట్టి నైనా మమ్మల్ని అందరినీ అమరత్వంలోకి నడిపిస్తున్నందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. అనుమానం లేకుండా ముందుకు సాగలాలని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రకటన గ్రంథంలోని వాక్యాలని కొంతకాలం నుంచి మేము ధ్యానిస్తా ఉన్నాం. ప్రవ్వా, ఈ దినము తండ్రి ప్రకటన గ్రంథంలోని వాక్యాలను ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి. వాక్యంలోని సత్యాన్ని గ్రహించాలా, దాన్ని మా జీవితాలలో అవలంబించుకోవాలా, అనుభవపూర్వకంగా దాన్ని ప్రకటించాలా. అటువంటి పరిచర్యలో మమ్మల్ని అందరినీ నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఆదివారము, జనవరి 12వ తారీఖు 2025 సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియల్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఖచ్చితంగా ఉంటున్నది బబులోను కాలము అని ప్రతిసారి ఆ క్యాలెండర్ సూచిస్తూ ఉంది. ఆ యొక్క గోడ గడియారం సూచిస్తుంది అనేసి మనం గ్రహిస్తూ ఉంటాం. అవి రెండు కనుక్కుంది వాళ్ళే. కాబట్టి బబులోను ప్రకృతి సహజంగా లేదు, కానీ అది ఆత్మీయ స్థితిలో ఉంది. అది మన ప్రకృతి సహజమైన కళ్ళకు కనిపించినది. అది నీ యొక్క ఆత్మీయ కళలకు తప్ప ఇంకా ఏ రీతిగా దాన్ని నువ్వు గ్రహించలేవు. కాబట్టి ప్రకటన గ్రంథంలో బబులోను కూలిపోయానని మనం అనేక పర్యాలు ధ్యానించినాం. ఎందుకు కూలిపోయాను? ప్రకటన గ్రంథానికి పాత నిబంధన కాలానికి దగ్గర 2700 సంవత్సరాలు అప్పుడుండే బబులోన్. ఆ రోజు అది శిథిలం అయిపోయింది. ఈ రోజుకి లేదు. అది ఉత్తర దిక్కున్న ఇరాన్, ఇరాక్ ప్రాంతాలలో ఉండేది. అది ఇప్పుడు అది భూ గర్భంలోనికి వెళ్ళిపోయింది. దాన్ని ఎవరు బయటికి తీసుకోలేరు. కానీ మళ్ళీ వాక్యం ఎందుకు సూచిస్తుంది అంటే, ఇప్పుడున్న బబులోను ఆత్మీయమైంది, కళ్ళకి కనిపించింది. మతపరమైన జీవితము బబులోనికి సాదృశ్యము. మతంలో గలిబిలి ఉంటుంది, సత్యంలో ఉండదు. అందుకే మతం అంటే రిలీజన్, సత్యం అంటే రియాలిటీ. కాబట్టి రిలీజన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మరణించాల్సిందే. ఎప్పుడైతే సత్యంలోకి వస్తావో అది నిన్ను జీవింపజేస్తూ ఉంటుంది అన్నట్టు. కాబట్టి బైబిల్లోని వాక్యాలన్నీ మనల్ని జీవింపజేయడం కొరికే దేవుడు మనకి వాటిని భద్రపరిచిండు అన్నట్టు. సరే, వాటిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే, కానీ తన బిడ్డలకి తను వాటిని బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే ఇవి వారికి అనుగ్రహించబడలేదు, కానీ మీకు అనుగ్రహించబడ్డాయి అన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ సత్యాన్ని నువ్వు స్వీకరిస్తావో, అవును నాకు అనుగ్రహించబడ్డాయని ప్రతిదీ స్పష్టంగా బహు తేటగా నువ్వు చూడగలవు, అర్థం చేసుకోగలవు. ఎందుకంటే అది వాగ్దానం. కాబట్టి వాగ్దానాలని స్వీకరించి దాని ప్రకారంగా జీవిస్తేనే మనము విడుదల పొందుతాం అన్నట్టు. కాబట్టి మనము కొన్ని వారాల నుంచి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయాన్ని ధ్యానిస్తా ఉన్నాం. దాని ముగింపు దశకు వచ్చేస్తాము. బహుశా ఈ రోజు కానీ వచ్చే ఆదివారం కానీ దాన్ని ముగించుకుంటున్నాం. 19వ అధ్యాయంలో మనము అనేకమైన విషయాలు ధ్యానించినాం గతంలో. ముఖ్యంగా ఈ అధ్యాయం ఆరంభంలో ఆ యొక్క మహాబబులోను, మర్మమయమైన ఆ యొక్క మహాబబులోను స్త్రీతో పోల్చబడ్డ ఆ బబులోను మరణించడము, శిక్ష పొందడం అన్న విషయానితో ఆరంభమైనాక ఆ యొక్క గొర్రెపిల్ల విందు, వివాహోత్సవము అని 2వ అంశాన్ని మనం ధ్యానించినాం. దాంతో పోయిన వారం మనం అర్థం చేసుకున్న విధానంగా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో 2 ఉత్సవాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, లేక 2 విందులు. ఒకటేమో 7వ వచనంలో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది అంటే గొర్రెపిల్ల వివాహానికి సంబంధించిన ఆ యొక్క విందు ఒకటి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఒకసారి చూడండి మీరు, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనంలో ఇది విందుతో ఎందుకు పోల్చారు? గొప్ప విందు, దేవుని గొప్ప విందు అంటే ఇది దేవుడు ఆహ్వానించిన విందు. కానీ ఇందులో పాల్పొందే వాళ్ళు ఎవరు అనేది గ్రహిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే మొదటి విందులో పాల్పొందని వాడు 2వ విందులో పాల్పొందాల్సి వస్తుంది. మొదటి విందు దేనికి సంబంధించింది? పెండ్లి కుమారుడి వివాహానికి సంబంధించింది. ఒకసారి చూడండి 7వ వచనం, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం చూస్తున్నాము. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఇది ఆశ్చర్యమైన విషయం, ఎందుకంటే భార్య కూడా సిద్ధపడి ఉంది. అందుకే మనము ప్రకటన గ్రంథం మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు ఒక సత్యాన్ని గ్రహించగలిగినం. ఏంటంటే ఆ యొక్క బుద్ధి గల కన్యకలు తన భార్యలాగా సిద్ధపడినరు, బుద్ధి లేని కన్యకలు ఆ యోగ్యతని పోగొట్టుకొని బహు ఆలస్యంగా పొందుకున్నారని. చాలామంది ఎక్కడ కూడా దాన్ని ప్రకటించారు. ఏంటంటే
బుద్ధి లేని కన్యకలు ఈ లోకంలోకి వెళ్ళిపోయి బహుశ్రమల పాలైనారని. కానీ వారు చివరికి హతసాక్షులై ప్రభు సన్నిధికి వస్తారు, పెండ్లి విందులో పాల్గొందుతారు, చివరికి పెళ్లి కుమార్తె స్థితికి ఎదుగుతారు అన్న విషయాన్ని నేను చూపించిన వాక్యానుసారంగా గతంలో. కాబట్టి మన పరిచర్య బుద్ధి లేని కన్యకల గురించి. ఎందుకంటే బుద్ధిగల కన్యకలాగా నువ్వు తయారైనవు కాబట్టి నీకు అనుగ్రహించబడ్డ పరిచర్య అది కాకుండా వేరే గొర్రెలు కూడా మనకున్నాయి, వేరే మంద. 2 మందలు కలవాల్సిందే, కాపరి ఒక్కడే కావాల్సింది. కాబట్టి వేరే మందల ప్రయాసంలో అటు బయటికి వెళ్తూ ఉంటాం, మనం గ్రామాల్లో తిరుగుతూ ఉంటాము. లోపల ఉన్న మందల కొరికే మనము ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం. ఆన్లైన్ రికార్డింగ్స్ కేవలం లోపల ఉన్న వారి కొరికే. ఎందుకంటే ఇందులో చెప్పబడ్డ ఈ విషయాలు బయట ఉన్న వారికి అర్థం కావు ఎప్పటికీ కూడా. ఎందుకంటే ఆత్మీయ స్థితి క్రమేణా ఎదిగే స్థితి కాబట్టి అంచెలంచెలుగా విశ్వాసంలో ఎదగడం అంటే కూడా అదే కదా అర్థం. పసిపిల్లల్ని ఎందుకు యుద్ధానికి పంపమంటే కారణం అదే, వాళ్ళు యుద్ధం చేయలేరు. అందుకే వారిని కాపాడడం కోరికే దేవుడు దేవదూతలని ఏర్పరచుకున్నాడు. కానీ పెద్దలుగా ఎదిగిన వారు, లేక పసిపిల్లల నుంచి యవనస్తులుగా నుంచి పెద్దలుగా ఎదిగిన వారు మటుకు ఖచ్చితంగా యుద్ధానికి పోవాల్సిందే. ఎందుకంటే క్రైస్తవ జీవితమే యుద్ధానికి సంబంధించింది. యేసు ప్రభు సైన్యములకు అధిపతిలాగా పరిచయం చేయబడుతున్నాడు ఇక్కడ ఈ అధ్యాయంలో. అయితే మళ్ళీ తన భార్య కూడా ఒక సైనికురాలుగా కనిపిస్తూ ఉంటుంది, లేకపోతే ఆయనతో పాటు సమతుల లేదు. కాబట్టి 7వ వచనంలో చూసినట్లు గొర్రెపిల్ల వివాహ సమయము, దాని తర్వాత 18వ వచనానికి వచ్చేటప్పటికి ప్రభు మాట్లాడుతుంది. అక్కడ ఏమని చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం. మరియు ఒక దూత సూర్యబింబంలో నిలిచి ఉండుట చూచి తిని, అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును, ఇవి 4 నేను చూపించిన గతంలో, వాటి మీద కూర్చుండిన వారి మాంసమును, స్వతంత్రులనేమి దాసులేమి కొద్దివారేమి గొప్పవారేమి, ఇవి కూడా 4 గుంపులే అన్నట్టు. కాబట్టి అందరి యొక్క మాంసము తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. కాబట్టి మనకి తెలుసు పక్షి దేనికి సాదృశ్యం. ఇప్పుడు ఉదాహరణకి పక్షి రాజు అంటేనేమో మనకు తెలుసు, పక్షి రాజు మన ప్రభుకి సాదృశ్యం. భూమి మీద సింహము అంటే ఆకాశంలో ఉండేది పక్షిరాజు. పక్షిరాజు అన్నిటికంటే ఉన్నత స్థితిలో ఉండేది, అధికంగా పైన ఎగిరేది. కాబట్టి మన ప్రభుని సూచిస్తూ ఉంటుంది. దాని తర్వాత యేసు ప్రభుని సొంత రక్షణగా స్వీకరించి ఆయన కొరకు ప్రయాసపడే వాళ్ళని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి పక్షిరాజు యవ్వనం మనకి ఇస్తున్నాడు కాబట్టి అది మనకు సంబంధించిన బోధ. అదే రీతిగా భూమి మీద కూడా సింహము జీవులకు అందరికంటే బలిష్టమైనది, బహు ధైర్యం కలిగేది, దానికి భయం అనేది ఉండదు దానికి. అటువంటి సింహము వంటి వాడు మన ప్రభు. ఆయనని పోలిన మనము సింహముల వంటి వారం కాబట్టి మనం కూడా గాడ్రించే వాళ్ళం. సింహం ఎట్లయితే గాడ్రిస్తుందో మనం అట్లా గాడ్రించినప్పుడే సైతాన్ భయపడతాడు, వాడి అనుచరులు భయపడతారు అన్నట్టు. మనం గాడ్రించకుండా మెతకగా ఉంటే మటుకు నువ్వు ఆత్మీయ పోరాటంలో ఎదుర్కోలేవు దుష్టశక్తులని. క్రైస్తవులు ఎందుకు దయ్యాలంటే మంత్రాలంటే భయపడతారంటే వాళ్ళు సింహం అని ఎప్పుడు గ్రహించలేదు, వారు పక్షిరాజు అని కూడా ఎప్పుడు గ్రహించలేదు. నేను గతంలో చూపించిన మీకు పక్షిరాజుకు ఉన్న ప్రాధాన్యత. ఒకసారి సింహము ఎంత బలిష్టమైనా కానీ ఆ పాము దాన్ని కాటేసినప్పుడు అది చనిపోద్దని నేను ఒకసారి రికార్డింగ్లో చూపించిన మీకు. అంటే మనం బహు జాగ్రత్తగా ఉండాలా పరిచర్యలో. ఈ భూమి మీద సింహం వలె ఉన్నప్పుడు నువ్వు దాని కాటుని ఎట్లా తప్పించుకోవాలనో గ్రహించాలను. కానీ నువ్వు పక్షిరాజుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యొక్క సర్పాన్ని లేక పాముని ఆకాశానికి నువ్వు లేపుతావు, అప్పుడు అది బలహీనమైపోతుంది అన్నట్టు. పాములను ఎత్తి పట్టుకుంటారు అంటే అర్థం అదే. నువ్వు పక్షిరాజు అయితేనే కానీ నువ్వు దాన్ని ఎత్తలేవు అన్నట్టు. అంటే అది నిన్ను చూస్తే భయపడాలంటే నువ్వు పక్షిరాజులాగా తయారు కావాలా. అంటే పరిశుద్ధంగా జీవించడము, సర్వోన్నతుని ఆ యొక్క పరిశుద్ధ పర్వతము ఎక్కేవాడవై ఉండాలా, ఎక్కేదానవై ఉండాలా. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను ప్రతిరోజు, ప్రభువా నీ పరిశుద్ధ పర్వతము ఎక్కదగిన వాడు ఎవడని దావీదు రాజు ప్రశ్నిస్తున్నాడు. ప్రభువా నాకు ఆశ ఉంది, నేను ప్రతిరోజు ఎక్కాలని ఆశపడుతున్నాను ప్రభువా.
కానీ దాన్ని ఎక్కాలంటే శుద్ధ హృదయం కావాలా, పవిత్రమైన హస్తాలు కావాలన్న వాక్యం ఉంది. మళ్ళీ నా హృదయాన్ని శుద్ధం చేయ ప్రభువా, శుద్ధీకరించి ప్రభువా, పవిత్రమైన హస్తాలు నాకు అనుగ్రహించి ప్రభువా. అంటే నా పని, నేను చేసే పనులన్నీ పరిశుద్ధమైనవి ఉండాలా, పవిత్రమైనవి ఉండాలా. అందులో ఎటువంటి పవిత్రత ఉండద్దు, నిష్కలంకం ఉండనే ఉండదు, కలంకం ఉండదు. కాబట్టి ఎటువంటి నింద నా మీద ఉండద్దు, ఎటువంటి కలంకం నా మీద ఉండద్దు. నేను చేస్తున్న నా చేతులు నిరపరాధి చేతుల్లాగా ఉండాలి, అందులో ఎటువంటి అపరాధం ఉండద్దు అని నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ పర్వతం ఎక్కాలా, ఎక్కితే ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ ఉన్నంత పవర్ ఇంకెక్కడ నీకు కనిపించేది సృష్టిలో. ఎందుకు ఎక్కాలంటే కారణం అదే. నువ్వు అక్కడి నుంచి నువ్వు పవర్ఫుల్గా తయారు చేసుకొని వస్తేనే కానీ నువ్వు ఈ ఆత్మీయ యుద్ధంలో పోరాడలేవు అన్నట్టు. నీకు ఆ పవర్ అవసరం, పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం, లేకపోతే రాదన్నట్టు. కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు ప్రయాసపడాలనేదే పరిశుద్ధ పర్వతం ఎక్కడం అనేది. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరునూ దేవుని కుమారుడు అనబడరు. పరిశుద్ధాత్మ నడిపింపు పొందిన వాడే దేవుని కుమారుడు అనబడుతూ ఉంటాడు. కాబట్టి మనము ఆయనతో పాటు ప్రతి క్షణము నడుస్తూ ఉండడం నేర్చుకోవాలి. ఏ రీతిగా అంటే వాక్య ధ్యానం ప్రకారంగా, ప్రార్థన ఉపాసనల ద్వారా. ఇంకా వేరే మార్గాలు ఏమున్నాయి చెప్పండి? వేరే మార్గాలు ఏమి లేవు. దివారాత్రులు ధ్యానిస్తే పక్షిరాజ యవనం ఉంటుంది. నీకు ఆకు వాడక నీ జీవితాంతం నువ్వు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటావు. కాబట్టి దాన్ని ధ్యానించాలా. ప్రతి క్షణము వాక్యాలు ఎక్కడున్నాయో అవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. వచనాలు ఎక్కడున్నాయి, అధ్యాయాలు ఎక్కడున్నాయి, వాటన్నిటిని నువ్వు బహు జాగ్రత్తగా భద్రపరచుకోవాలని. ఒక పరీక్షకు పోయిన పిల్లలు ఎట్లయితే మొత్తం వాటిని వాళ్ళ మెదడులో దాచిపెట్టుకుంటారో, మనం కూడా అట్లా దాచిపెట్టుకోవాలి ఈ వాక్యాలని. కొంతకాలానికి నీ చేతిలో ఈ పుస్తకం ఉండకపోవచ్చు, కాబట్టి వాటిని ధ్యానించడం నేర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ 19వ అధ్యాయాలు చూస్తున్న 2 విందులు. ఒకటేమో పెళ్లి కుమారుని విందు, రెండవది దేవుడు ఏర్పరిచిన గొప్ప విందు. ఈ గొప్ప విందు ఉపమాన రీతికి చెప్పబడింది, కానీ ఇక్కడ ఏముందంటే పక్షులను పిలుస్తున్నాడు దేవుడు ఇక్కడ. కానీ ఇది పక్షిరాజులని అని కాదు, సమస్త పక్షులు. అంటే పక్షులు పొడుచుకొని తినేడి, అంటే తేళ్లకి సాదృశ్యం. కాబట్టి ఒక గుంపును దేవుడు ఇంకొక గుంపు మీద శిక్షించే వారిలాగా నిలబెట్టుకున్నట్టు మనం ఎన్నిసార్లు వాక్యాలు చేసినాం. మనం ముఖ్యంగా తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో నేను చూపించిన, ఎవరైతే సత్యాన్ని ప్రేమించారో అబద్ధంను నమ్మునట్లు దేవుడు వారిని సాతానుకు అప్పగించును అనుంది వాక్యం. నేను చూపించిన గతంలో చాలాసార్లు. దేవుడే సైతానికి అప్పగిస్తాడు. అంటే సైతాన్ యొక్క పని ఏంది అనేది చాలా మందికి తెలియదు, దేవునికి విరుద్ధమే అనుకుంటారు. కానీ దేవుని ప్రణాళికలో వాడు కూడా ఒక పాత్ర, ఘనహీనమైన పాత్ర అని నేను చూపించిన వాక్యాలు. ఉదాహరణకి దేవుడు యోబుని పరీక్షించాలనుకుంటున్నాడు. కాబట్టి యోబుని పరీక్షించాలంటే ఎవరు పోయి అతన్ని ఎవరు నాకు సహాయపడతారంటే దేవదూతలందరూ అది ఇది ఐడియాస్ ఇస్తున్నారు. అప్పుడు సాతాను వచ్చి నిలబడి అపవాది, ఎక్కడ పోయినా భూమి చుట్టూ అటు ఇటు తిరుగుతూ సంచారం చేసి వచ్చిన నా కుమారుని గురించి ఏం ధ్యానించినావు, యోగు గురించి ఏం ఆలోచించినావు? అప్పుడు అపవాది మాట్లాడుతున్నాడు, అతని చుట్టూ కంచె పెట్టినావు, అతన్ని ఆచరించినావు, కాబట్టి అతన్ని ఎందుకు భయభక్తులు వెళ్ళాడంటే అయితే ఆయన ప్రాణం తప్ప సమస్తాన్ని నీ అధికారానికి ఇచ్చినప్పు అంటాడు. దేవుడు అధికారం ఇవ్వకపోతే సైతాన్ని కూడా మనల్ని ముట్టలేడు అన్న విషయం గ్రహించినప్పుడు నువ్వు ఇంకా ఎంత ధైర్యంగా ప్రభు పక్షంలో పడగలవు. ఆహాబు యుద్ధానికి పోయి చనిపోలాగిన ఎవరు అతన్ని ప్రేరేపిస్తారు అంటే దేవదూతలందరూ సంభాషించుకుంటుంటే వాళ్ళ ఐడియాస్ ఏవి కూడా స్వీకరించలేదు తండ్రి. అప్పుడు అపవాదిలో పడిండు. సాతానా ఎక్కడి నుంచి వస్తున్నట్టే భూమి మీద ఇటు తిరుగుతూ వచ్చిన ఇలకాడ లేని వాడు, నన్ను పంపు నేను వెళ్తా అన్నాడు. ఆహాబు యుద్ధానికి పోయి చనిపోలాగన ఏలియా ప్రవచనం నెరవేరలాగన నేను పోతా, నువ్వు ఎట్లా పోతావు అని అడిగిండు తండ్రి. అప్పుడు దేవుడు అడిగితే సాతాన్ అంటున్నాడు, ఆహాబు దగ్గర ఉన్న ప్రవక్తలు వారి నోట్లో నేను అబద్ధ ప్రవచనాలు ప్రవచించే ఆత్మలాగా ఉండి అతన్ని మోసగిస్తా, అతను ఆ ప్రవచనాలు విని యుద్ధానికి పోయి మరణిస్తాడు అంటాడు. అప్పుడు విజయం పొందుతాం అంటాడు. అంటే దేవుడు ప్రతిసారి తన బిడ్డల్ని, తిరుగుబాటుతనంలో ఉన్న బిడ్డల్ని శిక్షించడం కొరకు సైతానికి అప్పగిస్తూ ఉంటాడు. నేను అందుకే అనేక పర్యాలు మీకు హెచ్చరిస్తూ ఉంటాను,
ఎట్టి పరిస్థితుల్లో అటువంటి స్థితికి నువ్వు దిగద్దు. అందుకే నిన్ను నువ్వు బహు జాగ్రత్తగా కాపాడుకోవాలా. దేవుని ప్రణాళిక అనాది సంకల్పానికి విరుద్ధంగా నువ్వు ఎప్పుడు నిలబడద్దు. దేవుని ప్రణాళిక ప్రకారంగా ఆయన పరిచర్య నిమిత్తమై ఉన్న దైవజనులను కానీ దైవజనురాలను కానీ ఎప్పుడు నువ్వు కష్టపెట్టకూడదు అంటాడు పౌలు. అంటాడు, ఇక మీదట నన్ను ఎవ్వరూ శ్రమ పెట్టడానికి వీల్లేదు అంటాడు. నేను పడింది చాలు శ్రమ అంటాడు. అంటే దైవజనాన్ని శ్రమ పెడితే దేవుడు ఒప్పుకోడు అన్న విషయాన్ని నేను అక్కడ అర్థం చేసుకోగలిగిన. అందుకే నేను బహు కేర్ఫుల్గా ఉంటాను సేవకుల నిమిత్తమై. పాస్టర్ల కాన్ఫరెన్స్లో నేను స్టేజ్ ఎక్కి మాట్లాడతాను అంతేగాని తర్వాత స్టేజ్ దిగినానంటే వాళ్ళతో నేను ఎక్కువ సంభాషించాను, కరచలనం చేస్తాను అంతేగాని వాళ్ళతో పాటు తింటాను కానీ ఎక్కువ మాట్లాడాను. ఎందుకంటే ఎక్కడ ఏం మాట్లాడతామో మనకు తెలియదు, వాళ్ళని మనం దూషిస్తామేమో తెలియదు మన మాటల ద్వారా. అందుకు నేను బహు మౌనంగా ఉంటాను. అక్కడ స్టేజ్ మీద ఎక్కిందంటే అదొక పాత్ర, దేవుడు నాకు ఒక పని అప్పగించాడు కాబట్టి నేను అక్కడ చెప్పాల్సింది చెప్పేసి బయటకు వచ్చేస్తాను. కాబట్టి ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూస్తున్నాము. ఎవరి మాంసం గురించి మాట్లాడుతుంది ఇక్కడ అంటే ఎవరు మరణిస్తారన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. రాజులు, సహస్రాధిపతులు, బలిష్ఠులు, తర్వాత గుర్రములు. మీకు ఒక విషయం అర్థం కావాలి, ఏంటంటే ఉల్టా పోయినారు అనుకోండి. ఉదాహరణకి గుర్రముల గురించి మనము కొన్ని గంటల రికార్డింగ్స్ చేసినాం. 4 గుర్రాల గురించి, జకర్యా గ్రంథంలో ఉన్న గుర్రాల గురించి, ప్రకటన గ్రంథంలో ఉన్న గుర్రాల గురించి మనము చాలా లాంగ్ రికార్డింగ్స్ ఉంటాయి. నాకు జ్ఞాపకం లేదు కానీ బహుశా నేను అనుకుంటా ఒక 10-15 గంటల రికార్డింగ్స్ ఉన్నాయి. ఒక్కొక్క గుర్రానికి సంబంధించిన బోధలు మనం చూసినాం. అవి 4 రకాల రంగులు ఉంటాయి కదా. అయితే గుర్రాలు దేనికి సంబంధించినవి అంటే అవి యుద్ధ భూమిలో సాధారణంగా మీరు చూడండి, యుద్ధ భూమిలో గుర్రాలు తప్ప ఇంకేం కనిపించవు మనకి. మనుషులు గుర్రాల మీద కూర్చొని పోతుంటారు, ఎందుకంటే గుర్రానికి భయం ఉండదు. ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది అది యుద్ధంలో అంతమంది ఉన్నా కానీ ధైర్యంగా పరిగెత్తుతూ ఉంటుంది అన్నట్టు. తర్వాత సూటిగా చూసిపోతూ ఉంటుంది, ఇంకా అది కేర్ చేయదు అన్నట్టు, అంత ధైర్యంగా ఉండేది అన్నట్టు. కాబట్టి గుర్రాల మాంసము అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, గుర్రాల మాంసం ఏమన్నా దానికి ఏమన్నా అర్థం ఉందా? గుర్రంల మాంసము కూడా వాటి మీద కూర్చున్న రౌతుల మాంసంలో కూడా స్వతంత్రులేమి, దాసులేమి, కొద్దివారేమి, గొప్పవారేమి అందరి యొక్క మాంసంను తింటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచాను. కాబట్టి ఇవన్నీ చిహ్నాలని నేను ఎన్నిసార్లు మీకు చూపిస్తా ఉన్నాను. పక్షులు అంటే పొడుచుకుండేవి కాబట్టి, పొడుచుకొని తినేవి కాబట్టి, దోచుకుండేవి కాబట్టి వాటిని మనము తేళ్లతో పోలుస్తాం బైబిల్లో. సర్పంలోను తేళ్లను తొక్కుటకు నేను మీకు అధికారం ఇచ్చిన అంటాడు. శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చిన అంటాడు. దాన్ని వాడుకోవాలంటే నువ్వు ఫీల్డ్కి పోవాలా. యుద్ధము కత్తి పట్టుకునేవాడు, డాలు చేతిలో పట్టుకునేవాడు యుద్ధము పోతాడు కానీ ఇంటి దగ్గర కూర్చోడు కదా. కాబట్టి సరే, దానికి ఒక పని దేవుడు అప్పగిస్తాడు. ఏ దినం నువ్వు యుద్ధానికి పోవాలో ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడో లేక ఇతరుల ద్వారా నీకు ఆహ్వానం ఇస్తూ ఉంటాడు. కానీ ఈ గొప్ప విందు దేనికి సంబంధించింది? దేవుని గొప్ప విందు ఆయన తీర్పుకి సంబంధించింది. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ తీర్పులో అందరు చనిపోతున్నారు, అది పాయింట్ నేను చెప్పేది. వారి మాంసమును పక్షులు తింటా ఉన్నాయి అన్నట్టు. కాబట్టి వీళ్ళందరూ ఎవరు అన్న విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు చూడండి, అక్కడ వాళ్ళ చిహ్నాలు వాటి గుర్తించవచ్చు. రాజులు ఉన్నారు అందులో, సహస్రాధిపతులు అంటే ఈ లోకస్తులు, లోకానికి సంబంధించిన వాళ్ళు అని అర్థం. అంటే లోకాన్ని లోబర్చుకున్న వాళ్ళు వీళ్ళు. రాజులు, సహస్రాధిపతులు, బలిష్ఠులు, తర్వాత గుర్రాలు. అవి భయపడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి, అవి మనుషులను తొక్కుకుంటూ పోతూ ఉంటాయి. అంటే వాటి గుణగ్రహం మాట్లాడుతుంది. కాబట్టి ఇవన్నీ ఒక గుంపుకు సంబంధించిన విషయాలు అన్నట్టు. ఆ మనుషులు ప్రభుకి వ్యతిరేకంగా జీవించేవాళ్ళు, లోకాన్ని వారి బలంతో, వాళ్ళ అధికారంతో వాటిని లోపరుచుకున్న వాళ్ళు అన్నట్టు. వీళ్ళందరూ ప్రభుకి విరుద్ధం అన్నట్టు. దేవుని రాజ్య స్థాపనని తిరస్కరిస్తూ దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు వీళ్ళందరూ. క్రైస్తవులందరూ ఈ లోకపు రాజ్యాలని సంపాదించుకోవాలనుకుంటే అప్పుడు ఏమవుతుంది? దేవుని రాజ్యం భూమి మీద స్థిరపరచబడినట్లే. కాబట్టి సాతానుడు ఏం చేస్తున్నాడు? దేవుని రాజ్యాన్ని స్థిరపరచనియకుండా
ఈ లోకపు రాజులను, సహస్రాధిపతులను, బలిష్ఠులను లేపుతున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? బలవంతంగా దేశాన్ని, ఈ లోకాన్ని పరిపాలిస్తున్నారు అన్నట్టు. పర్లోక రాజ్యము బలవంతుని చేతిలో పట్టబడింది అంటాడు కదా మన ప్రభు ఉపమాన రీతిగా. ఈరోజు పర్లోక రాజ్యము బలవంతుల చేతిలో పట్టబడింది, ప్రకృతి సహజంగా మరియు ఆత్మీయ స్థితిలో కూడా. ప్రకృతి సహజంగా ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తుందంతా బలిష్ఠులే, బలవంతులే. ఏదైనా బలవంతంతోనే పరిపాలిస్తున్నారు. ఆ ఆత్మీయ జీవితంలో కూడా అంతే, బలవంతంగా దుష్ట శక్తులు మనుషుల మీద రాజ్యం వెళ్తా ఉన్నాయి. వాడు దీని మీద అధికారం పొందుకుంటూ దేవుడు వాడిని ఓడగొట్టి ఆ అధికారాన్ని తిరిగి మనకి ఇచ్చిపోయింది. కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాలా, సాతానుడు నిరాదాయుడు, వాడికి ఏ ఆయుధం లేదు. కానీ వాడు అబద్ధికుడు, అబద్ధం చెప్పి నాకు ఇంకా శక్తి ఉందని చెప్తున్నాడు. కానీ వానికి శక్తి ఇస్తుంది నువ్వు నేనే, మన అపవిత్రమైన జీవితంతో, తిరుగుబాటుతనంతో. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ప్రభు పక్షంగా నిలబడి పరిశుద్ధంగా ఆయన వాక్యానికి అనుగుణంగా జీవిస్తావో వాడు బలహీనుడు, వాడు నిన్ను ముట్టనే ముట్టలేడు. కాబట్టి ఒక తెగ తేళ్ల గుంపు, అంటే అది కూడా తిరుగుబాటుతనం చేస్తున్న గుంపే, ఒక గుంపుని ఇంకొక గుంపు మీద తీర్పుగా దేవుడు నిలబెట్టిండి ఇక్కడ ఈ 17వ వచనంలో మనం చూస్తున్న ప్రకారంగా. కాబట్టి మన ప్రభుకి ఎటువంటి ఆధిక్యత ఉంది అన్న విషయాన్నే మనము కొన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం. అదే మనుష్య కుమారునికి సంబంధించిన బోధ. కాబట్టి మనుష్య కుమారునికి సంబంధించిన బోధ ఎంత పవర్ఫుల్ బోధ అంటే, ఈరోజు ప్రపంచమంతటా ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు మన ప్రభుని తృణీకరించిండ్రు మొదటి నుంచి అంటే, మన ప్రభు మనుష్య కుమారులాగా పరిచయం చేయబడ్డట్టు మనం చూస్తూ ఉంటాం బైబిల్ అంతా. ముఖ్యంగా దానియేలు గ్రంథము 7వ అధ్యాయము మరియు ఏదది 10వ అధ్యాయం, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఒకసారి చూడండి. ఆయనని యేసు ప్రభుని మనుష్య కుమారుడు అనే సంబోధనలో ఎందుకు వాళ్ళు తడబడతా ఉన్నవారు, అనేక పర్యాలు అతనితో తగ్గుబడేవాళ్ళు అన్నట్టు. కాబట్టి ఈ మనుష్య కుమారుడు అన్న ఒక శీర్షిక లేక ఒక అంశాన్ని మనము కొన్ని వారాల నుంచి ధ్యానిస్తా ఉన్నాం. ఎందుకంటే దానియేలు గ్రంథంలో మనం చూస్తున్న ప్రకారంగా ఒకసారి చూడండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా అతను ఆ రీతిగా మనకు పరిచయం చేయబడింది అన్నట్టు. చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూస్తాం. రాత్రి కలిగిన దర్శనంలో నేను ఇంకా చూచుండగా ఆకాశ మేఘరుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సమ్ముఖన్నకు తేబడెను. ఆశ్చర్యం అంటే తండ్రి దగ్గరికి కుమారుడు తేబడిండు. ఏ రీతిగా? పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి వీళ్ళందరూ ఒకటే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం మరోసారి. తర్వాత ఆ మనుష్య కుమారుడు ఎటువంటి వాడు? మనుష్య కుమారుడు మహావృద్ధుని దగ్గరికి ఎందుకు తేబడిండు? ఆయన సమ్ముఖంలోనికి 14వ వచనంలో సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకు ఇవ్వబడెను. పాత నిబంధన కాలపు పుస్తకం మనం చూస్తుంది దానియేలు గ్రంథం. ఈ మనుష్య కుమారునికి ఏం అనుగ్రహించబడింది? సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు. అంటే ఈ మనుష్య కుమారుడు దేవుడు అన్న విషయాన్ని ఇక్కడ పరిచయం చేయబడుతున్నాడు. సేవించడం అంటే అర్థం అదే కదా. తర్వాత ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకు ఇయ్యబడెను. అంటే 3 విషయాలు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యం అంటే అథారిటీ, పవరు, లీడర్షిప్ 3 ఆయనకి ఇచ్చింది అన్నట్టు సమస్త సృష్టి మీద. కాబట్టి ఆయనకి ఇవ్వబడింది. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. ఆయన రాజ్యము, ప్రభుత్వము శాశ్వతమైనది. అది ఎన్నటికీ తొలగిపోదు. ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది ఈ రాజ్యము, ఈ ప్రభుత్వం, ఆయన ప్రభుత్వం. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. యుగాలు యుగాలు ఉండిపోయేది అన్నట్టు ఈ రాజ్యం. కాబట్టి ఆ రాజ్య కుమారులము మనం అనే విషయం మనకు తెలిసి ఇవన్నీ. కాబట్టి ఇది ఇశ్రాయేలు ప్రజలకి, మరి ముఖ్యంగా యూదులకి బహుగా తెలుసు అన్నట్టు ఈ అధ్యాయం. అందుకే మనము మనుష్య కుమారునికి సంబంధించిన విషయాలు బహు దీర్ఘంగా ధ్యానిస్తూ ఉంటే కొంతకాలం నుంచి. మనుష్య కుమారుడు అంటే ఏంది అంటే, ఆయన మనం అక్కడ చూస్తా ఉన్నాము, ఆయన మేఘాల మీద వచ్చేవాడని, ఆయన పరిపాలన శాశ్వత కాలంగా ఉండేది, ఆయన మహిమమయుడని,
ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండేదని. అయితే ఈయన వ్యక్తి కదా, ఈయన ఒక మానవుడే, కానీ మహిమాన్వితునిగా పరిచయం చేయబడుతుండు మనకి ఇక్కడ. ఒక మనిషే కానీ ఆయన దేవునిలాగా పరిచయం చేయబడుతుండు. ప్రజలందరూ ఆయనని సేవించాలా. దేవుని తప్ప ఎవరు ఆరాధించడానికి వీల్లేదు, కానీ ఈయన ఆరాధించబడువాడు అని పరిచయం చేయబడుతున్నాడు. తండ్రి అతన్ని ఆ రీతిగా పరిచయం చేసినట్టు మనం చూస్తాం. ఆయన యొక్క దైవత్వాన్ని తృణీకరిస్తా ఉన్నారు, లేక పరీక్షిస్తా ఉన్నారు యూదులు అనేక పర్యాలు. ఎందుకంటే దానియేలు గ్రంథంలో చెప్పబడినట్లు ఈయన దైవికమైన వ్యక్తి, అంటే ఆయన దైవము మరియు మానవుడు. కాబట్టి ఈ దైవత్వం కలిగిన ఈ మానవుడు శాశ్వత కాలము అధికారమును, బలమును, శక్తియు కలిగిన వాడని అక్కడ పరిచయం చేయబడుతుంది. అయితే వాళ్ళు మనుష్య కుమారుడు అంటే మెస్సయ్య పుడతాడు అని ఎదురు చూసిన వాళ్ళే, కానీ ఆయన పుట్టినప్పుడు ఎవరు గ్రహించలేదని నేను ఎన్నిసార్లు చూపించిన. ఎందుకంటే మలాకి గ్రంథం వచ్చే వరకు వాళ్ళు మొత్తం మర్చిపోయినారు దేవుని గురించి, దేవుని ఆజ్ఞలని మర్చిపోయినారు. భూమి అంతా బలాత్కారంతో నింపేసిండ్రు. ఎక్కడ చూసినా అన్యాయము, ఎక్కడ చూసినా అక్రమము, అపవిత్రత. మనుషులు ఆ యొక్క ఆరాధననే మర్చిపోయినారు, దేవుని సన్నిధికి పోవడం మర్చిపోయినారు. మలాకి గ్రంథం వరకు. మలాకి గ్రంథం తర్వాత మత్తయి సువార్త వరకు 300 దాన్ని చరిత్రలో ఏమంటాం మనం, థియాలజికల్ కోర్సెస్లో నేర్చుకుంటాం. దాన్ని డార్క్ పీరియడ్ అంటాం, లేక సైలెంట్ పీరియడ్ అంటాం. మలాకి గ్రంథం తర్వాత 300 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్. అంటే దేవుడు మనిషిని దర్శించినదే లేదు, మనుషుడు దేవుని తట్టు తిరిగినదే లేదు. ప్రవచనాలు మర్చిపోయినారు, ధర్మశాస్త్రం మర్చిపోయినారు, ఆరాధనలు మర్చిపోయినారు మనుషులు. కాబట్టి ఎవ్వరూ గుర్తెరగని సమయంలో మనుష్య కుమారుడు పుట్టడం మనం చూస్తాం మత్తయి సువార్తలో. అలాగనే ఆయన తిరిగి వచ్చినప్పుడు కూడా ఎవరైనా గుర్తిస్తారా? మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు రెండవసారి భూమి మీద విశ్వాసాన్ని కనుగొనున్నా అని ఎందుకు ప్రశ్నిస్తుంటా మీకు తెలుసా? గతంలో అట్లా జరిగింది. ఆయన పుట్టే సమయానికి ఎవ్వరు గుర్తించలే అతన్ని. ఎవరు గుర్తించుంటే మంచి స్థలం ఇచ్చేవాళ్ళు కదా. ఎవరైనా స్థలం ఇవ్వకపోతే ఆయన పశువుల పాకలు పుట్టాల్సి వచ్చింది కదా. కానీ కొందరు తూర్పు దేశపు జ్ఞానులు అతన్ని గుర్తించరు. వాళ్ళు గుర్తించడం వల్ల హెరోదు గుర్తించగలిగిండు. ఈయనని రాజులు గుర్తించగలుగుతున్నారు ఈ రోజు ప్రపంచాత్మకంగా. వాళ్ళకి తెలుసు ఆయనని నిజమైన దేవుడని, కానీ ఆయనకు అవకాశం ఇస్తే వాళ్ళ పరిపాలన క్లోజ్ అయిపోతుంది. అందుకు ఈ లోకపు రాజులందరూ ఈ భూమి మీద స్వతంత్రించుకుంటున్నారు. కానీ అది ఎవరికి ఇస్తున్నాడు? ఎవరు స్వతంత్రించుకుంటారు చెప్పండి భూమిని? సాత్వికులు, బలిష్ఠులు కాదు. బలిష్ఠులు దీన్ని బలవంతంగా పరిపాలిస్తున్నారు, అందుకే వాళ్ళందరినీ మరణానికి అప్పగిస్తున్న దేవుడు. కానీ సాత్వికులు అంటే దీన మనసు గలవారు, తగ్గింపు గలవారు, దేవునికే ఉన్నత స్థానం అనుగ్రహించిన వారు. వాళ్ళు ఎటువంటి అహము, ఎటువంటి గర్వం ఉండనే ఉండదు అన్నట్టు. సంపూర్ణంగా ఆయన కొరకు తృణీకరించుకొని లోబడి ఆయనకు విధేయత జీవిస్తున్న వారు వీళ్ళందరూ. ఆయన చెప్పిన ప్రతి పనికి విధేయత చూపిస్తూ ముందుకు పోతున్న వారు వీళ్ళందరూ. వారు సాత్వికులు, బహుగా తగ్గించుకున్నవారు, దీన మనసు గలవారు. వారు ఈ లోకాన్ని పరిపాలిస్తారంట. కాబట్టి ఆయనతో పాటు శాశ్వత కాలంగా పరిపాలించే వాళ్ళు అన్నట్టు వీళ్ళందరూ. ముఖ్యంగా మనము మార్కు సువార్తలో ఈయన నిజంగా దేవుడా కాదా అనేది ఒక ప్రశ్న అక్కడ మనం చూస్తూ ఉంటాం. అది చూడండి ఒకసారి, మార్కు సువార్త 2వ అధ్యాయం. ఎవరికన్నా అవకాశం కూడా చదవచ్చు, లేదంటే నేను చదువుతాను. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నా. ఇక్కడ ఏం జరిగిందంటే పక్షవాయువు గల వాడిని స్వస్థపరిచినట్టు మనం అక్కడ చూస్తాం. అయితే అక్కడ కొంతమంది యూదులు అతన్ని చూసి ఏమంటున్నా చూడండి.
అతని దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తున్నారు. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూడి ఉండిరి. శాస్త్రులు అంటే మీకు తెలుసు, బైబిల్ జ్ఞానం బాగా తెలిసిన వాళ్ళు. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయించున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవడని తమ హృదయంలో ఆలోచించుకొనిరి. అంటే యేసు ప్రభు ఆ పక్షవాయువు గల వాడితో మాట్లాడుతున్నాడు. ఏమని? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని పక్షగల వాయువానితో చెప్పాను. కాబట్టి నీ పాపములు క్షమించబడ్డాయని మనుషుడు ఎవరు చెప్పలేరు కదా. మళ్ళీ ఈయన మనుషుడు అయ్యిండి ఎందుకు చెప్తున్నాడు? అది దేవదూషణ వాళ్ళ దృష్టిలో. కాబట్టి దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవడని తమ హృదయంలో అనుకుంటున్నట్లు మనం చూస్తామాట కదా. వారు అట్లా ఆలోచించుకుంటుంటే యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకున్నాడు. ఇది సీక్రెట్ మీకు నేను చెప్పాల్సింది. ఎవరి గురించి అయినా నువ్వు తెలుసుకోవాలనుకుంటే నీకు పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలా. పలాని బ్రదర్ ఎటువంటి వాడు, పలాని సిస్టర్ ఎటువంటిది నువ్వు తెలుసుకోవాలా. వాళ్ళ హృదయాలలో ఏమున్నాయి, వారి ప్రణాళిక ఏంది, వారు దేవుని పక్షంగా ఉన్నారా దృష్టిని పక్షంగా ఉన్నారా అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలంటే ఆత్మలో తప్ప వేరే విధానమే లేదు. లేకపోతే నువ్వు డిటెక్టివ్ అయి ఉండాలా. నువ్వు డిటెక్టివ్ అయితే పోలీసులాగా వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళు ఎట్లా ఏం చేస్తారో గనుక్కుంటారు. కానీ మనం అట్టు ఉండం. మనం ఆత్మలో తెలుసుకుంటాం. ఎన్నిసార్లు ఈ విషయాన్ని నేను మీకు చూపించిన పరిశుద్ధాత్మ నడిపింపట్టుంటుంది. ముఖ్యంగా నువ్వు ఒక లీడర్ లాగా ఉండి ఒక పరిచర్యలో ఉన్నప్పుడు ఆ పరిచర్యకి సంబంధించిన విషయాలు, ఆ పరిచర్యను ఎట్లా ముందు కొనసాగించుకోవాలనో దేవునికి ఆత్మ నీకు బయలుపరుస్తుంటాడు. కాబట్టి తన ఆత్మలో వాటిని తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయాలలో ఎందుకు ఆలోచించుకొంచున్నారు? ఈ పక్షగల వాయువానితో నీ పాపములు క్షమింపబడినవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? ఇప్పుడు చూడండి, ఆయన గురించి మాట్లాడుతుండు. ఆయన డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలే, క్లూస్ ఇస్తా పోతుండు, స్వీకరించండి నన్నని. అయితే 10వ వచనం చూడండి. అయితే పాపములు క్షమించబడుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునే వాళ్ళని వారితో చెప్పాను. చెప్పి ఏం చేసిండు? పక్షవాయువు గలవాణిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. చాలామంది చదువుతారు కానీ ఇక్కడ ఒక సీక్రెట్ ఏమో తెలుసా? చూడడం. పేతురుడు మా తట్టు తీరి చూడండి అన్నాడు శృంగారం అనే ఆ యొక్క దేవాలయం దగ్గర కుంటివాడు ఉన్నప్పుడు. ఇక్కడ కూడా అంతే. వారిని చూచి అంటే అర్థం ఏంటంటే కనులో కనుబెట్టి చూసినప్పుడు ఏం జరుగుతుందంటే నీలో ఉన్న అగ్ని, దహించు అగ్ని వాడిలోనికి ప్రవేశించి అతనిలో కార్యాలు చేయడం ఆరంభమిస్తుంది. పరిశుద్ధాత్మ అగ్ని అది. కాబట్టి పరిశుద్ధాత్మ లేకపోతే మటుకు నీ సేవలో కార్యాలు జరగవు. ఉత్త బోధ తప్ప ఏముండదు. వాక్యం చెప్పడం తప్ప కార్యాలు ఉండవు. ఎందుకంటే మత్తయి సువార్తలోనే ఒక యాసిడ్ టెస్ట్ అంటాం. మత్తయి సువార్త కాదు, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో వాక్యము ప్రకటించినాక సూచక్రియలతో ఆ వాక్యాన్ని దేవుడు స్థిరపరచను అని ఉంటుంది. 16వ అధ్యాయం చివరి వచనాలలో వాక్యము వెంటనే సూచక్రియలు జరిగను, దాని ద్వారా వాక్యము స్థిరపరచబడినని. కాబట్టి నువ్వు వాక్యం చెప్పినప్పుడు కార్యం జరగాల. ఇది ఒక టెస్ట్ మన గ్రూప్లో. నేను అనేకులకు చెప్తాను, నువ్వు చెప్పిన వాక్యం తర్వాత కార్యాలు జరుగుతున్నాయా? మనుషులు స్వస్థత పొందుతున్నారా? దయ్యాలు మనుషులు విడిచిపెట్టిపోతున్నాయా? అనేకుల జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయా? మనుషులకు అసాధ్యమైనవి సాధ్యమవుతున్నాయా? వాళ్ళు సాక్ష్యాలు వచ్చి చెప్తున్నారా? వాళ్ళ సాక్ష్యాలు అందుకే మనం ప్రోత్సహిస్తాం మనుషులు సాక్ష్యాలు చెప్పమని. ఎందుకంటే సాక్ష్యాలు చెప్పినప్పుడు దేవుడు మహిమపరచబడతా ఉంటాడు. లేకపోతే నీకు కృతజ్ఞత భావము లేదన్నట్టు. ఇది ఇండియన్స్లో నేను ఎక్కువ గమనిస్తూ ఉంటాను. సాధారణంగా థ్యాంక్స్ చెప్పం మనం మన సంస్కృతిలో. అదే వెస్ట్రన్ సొసైటీస్లో వాళ్ళు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తారు, చప్పట్లు కొడతారు. సరే, మనం చప్పట్లు కొట్టాలని కోరుకోం, కానీ అసలు ఒకడు నీకు సహాయపడ్డప్పుడు కృతజ్ఞత చెప్పాలి కదా. మనం చెప్పం, మన బలహీనత. అయితే మనం ఏంటంటే కృతజ్ఞత అంటే కృతజ్ఞం కాదు. మనకు ఉంటుంది కృతజ్ఞత భావం, కానీ బయటికి వ్యక్తపరచమన్నట్టు. అది మన బలహీనత. ఉంటుంది హృదయంలో, కానీ దానికి బయటికి చెప్పమన్నట్టు. కాబట్టి ఈ దినం నుంచి మనం నేర్చుకోవాలా, ఎవరు మనకి సహాయపడితే వాళ్ళకి మనం కృతజ్ఞత చెప్పడం నేర్చుకోవాలి. మనం ఎట్లా దేవునికి కృతజ్ఞత చెప్తాం ఆయన నీకు సాయం చేసినప్పుడల్లా, అట్లనే మనం కూడా
ఈ లోకస్తులు మనకి సాయం చేసినప్పుడు మనం వారికి కృతజ్ఞతలు చెప్పాలా. ఇదొక గుణగణం మనం నేర్చుకోవాలా. ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోవాలా మనం. అటువంటి వారిని దేవుడు వాళ్ళని బట్టి సంతోషిస్తాడు ఆయన. ఎందుకంటే కృతజ్ఞత భావం కలిగిన వారు వీళ్ళందరూ. కాబట్టి తేరి చూడడం అనేది నేర్చుకోవాలి. ఎవరితో నన్ను ప్రార్థన చేసినప్పుడు వారిని కళ్ళలో కళ్ళు పెట్టి చూసినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళలో ఉన్న దుష్టాక్షరాలు షేక్ అయిపోతాయి. ఒకవేళ వాళ్ళ దయ్యం ఉందనుకో ఏం చేస్తుందో తెలుసా, కళ్ళు మూసుకుంటారు వాళ్ళు, తెరవరు ఇంకా. అప్పుడు నీకు అర్థమైపోతుంది. అందుకే నా తెట్టు తేరి చూడని అడగాల. కళ్ళు తెరని చెప్పాలా. ఎందుకంటే కళ్ళు తెరిచిండ్రంటే వెలుగుమయం, నీ చుట్టూ అగ్ని ఉంటుంది కాబట్టి ఆ అగ్ని అతని కళ్ళల నుంచి వెళ్ళిపోతుంది లోపలికి. దుష్ట శక్తులు పారిపోతాయి మనుషులని. ఈ సీక్రెట్ తెలియక చాలా మంది తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తుంటారు, అది తిరుగుతూనే ఉంటుంది దయ్యం. తర్వాత తల మీద చేయబెట్టినప్పుడు నీ చేతుల నుంచి అగ్ని పోతూ ఉంటుంది వాళ్ళకి. కొంతమంది సేవకులు నేను గమనించిన, అది తల నుంచి కిందికి వెళ్ళిపోతుంది, అది కడుపు భాగానికి వెళ్ళిపోతుంది. సరే, మనమైతే కడుపు మీద చేయబెట్టి ప్రార్థన చేయము, ఎందుకంటే మన సంస్కృతులు అది ఒక్కం. స్త్రీలను ఎట్లా పట్టుకుంటాం, ముట్టం కదా మనం. అయితే కాలు మీద నీ యొక్క కాలు పెట్టినావు అనుకో, ఆ భూమి కింది నుంచి అగ్నిమయం అవుతుంది. తల నుంచి కింది నుంచి అగ్ని పోయినప్పుడు దుష్టశక్తి ఖచ్చితంగా పడిపోతుంది, లేకుంటే నిన్ను బాగా సతాయిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సీక్రెట్స్ అన్నీ మీరు నేర్చుకోవాలా. మీ పరిచర్లో మీరు వాటిని అమలు పరుచుకోవాలా. లేకపోతే ఆయన వాక్యము చెప్పి కూడా ఏం ఫాయిదా లేదన్నట్టు. కాబట్టి ఇప్పుడు చూడండి, మనుష్య కుమారుడు గురించి అక్కడ మాట్లాడుతున్నారు. ఆయనకి పాపములు క్షమించే ఆ యొక్క అధికారం ఉన్నది అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాము. ముఖ్యంగా మనం చూస్తాము, నతానియేలుతో మాట్లాడతాడు మన ప్రభు. ఏమని మాట్లాడతాడు, ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పగలరు చెప్పండి, నతానియేలుకి సంబంధించి. యోహాను సువార్తలో చూడండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయమా, మొదటి అధ్యాయం చదవండి ఒకసారి, తర్వాత చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ మొదటి అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయము 43 నుంచి మనం చూస్తాము. ఫిలిప్పుకి సంబంధించిన బోధ. బైబిల్ అంతటా ఫిలిప్పు గురించి ఎక్కడ చెప్పబడలేదు. సువార్తలలో ఉంటుంది ఫిలిప్పు గురించి, కానీ 43వ వచనం నుంచి మనం చూస్తే, మొదటి అధ్యాయం 40వ వచనంలో యేసు ప్రభు ఫిలిప్పుని కనుక్కున్నాడు అనే విషయాన్ని చూస్తాం. అక్కడ మర్నాడు యోహాను జ్ఞాపకం చేస్తుండేది, ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సైదా వాడు. అంటే ఫిలిప్పు ఎక్కడి వాడు అనేది ఫిలిప్పు గురించి చరిత్ర, అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్కడ లేదు బైబిల్లో, ఈ ఒక్క వచనంలోనే ఉంది. ఫిలిప్పు బెత్సైదా వాడు అనగా ఆంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. అంటే ఒక పట్టణం నుంచి 3 శిష్యులు బయటకు వచ్చారు అన్నట్టు, ఫిలిప్పు, ఆంద్రేయ మరియు పేతురు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుని నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాను. యేసు నతనయేలు తన యుద్ధకు వచ్చట చూచి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, అంటే తక్కిన వాళ్ళు కాదా, అంటే నిజమైన ఇశ్రాయేలు అంటే అంతరంగమందు అన్న విషయాన్ని మనకు తెలుసు. నతనయేలు ఒక్కని గురించి ఎందుకు యేసు ప్రభు అంత సాక్ష్యం ఇస్తుండు, దూరం నుంచి వస్తున్న నతనయేలు చూసి. అంటే నతనయేలు యొక్క గుణగణం ఎటువంటిది అనేది మన ప్రభు చూడగలుగుతుండు. ఈ విషయం మనం గ్రహించాలా. మన అంతరంగము బహు తేటగా కనిపిస్తుంటుంది మన ప్రభుకి. అందుకే మనలో కపటం ఉండద్దు, మనలో వేషధారణ అసలే ఉండద్దు. కాబట్టి ప్రతి దశలో, అంటే
ఏమని చెప్తుందంటే ఇతని యందు ఏ కపటమును లేదు అని అతని గురించి చెప్పాను. కపటం అంటే ఏం చెప్పండి? బయటికి ఒకటి లోపల ఒకటి. కాబట్టి ఒకసారి నేను గ్రహిస్తూ ఉంటాను, ఇంతమంది వ్యక్తుల గురించి మనం ఇక్కడ ధ్యానిస్తున్నప్పుడు వారు అనేకులు మళ్ళీ వారి పేరుకు తగినట్లు జీవించగలిగినరా? చాలామంది జీవించలేకపోయినారు. కానీ ఇక్కడ నతనేలు గురించి ఎంత స్పెషల్గా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతనిలో ఎటువంటి కపటం లేదని అతని గురించి చెప్పాను. 28వ వచనం చూడు, 48వ వచనం సారీ. నన్ను నీవు ఎలాగో ఎరుగుదు అని నతనేలు ఆయనను అడగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజురపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. అంటే యేసు ప్రభు ఎంత దూరమైన వస్తువులని మనుషులని చూడగలడన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుందంటే, ప్రభుకి ఈయన మనుష్య కుమారుడైనా కానీ ఈయనలో దైవత్వం ఉంది కాబట్టి ఆయనకు సమస్తం తెలుసు. ఆయన కళ్ళతో చూడడం అవసరం లేదు, సమస్తం కనిపిస్తుంది ప్రపంచం అంతట్లో ఏం జరుగుతుందో. అప్పుడు నతానీయులు ఏమంటాడు చూడండి, నతానీయులు బోధకుడా నీవు దేవుని కుమారుడు. చూడండి, మనిషి కుమారుడు దేవుని కుమారుడు అయిపోయాడు. ఇక్కడ ఫిలిప్పు వీళ్ళందరూ ఎవరు కూడా అతన్ని ఆ రీతి గ్రహించలేకపోయినారు. కానీ నతానీయులు ఒక్క క్షణంలోనే యేసు ప్రభుని దేవుని కుమారుడుగా గ్రహించగలిగాడు. తర్వాత ఏమంటాడు చూడండి, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చింది. ఎంత సునాయాసంగా ఎంత త్వరగా ఇతన్ని గ్రహించగలిగిన నతానీయులు. ఎందుకంటే తన హృదయాన్ని బట్టి, తన హృదయాన్ని ఎంతగా తయారు చేసుకున్నాడు అనేది మనం ప్రభుని గ్రహించగలుగుతున్నాడు. ఇశ్రాయేలుకి రాజు అని అతను గ్రహించగలుగుతున్నట్టే మనుష్య కుమారుడు దానియేలు ప్రవచనం ప్రకారంగా 7వ అధ్యాయంలో యేసు ప్రభువే పరిపాలించేవాడు. ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండేది. ఇశ్రాయేలుకి రాజువు నీవే అని అతనికి ఉత్తరం ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏమని మాట్లాడుతుందో చివరిగా చూడండి, అందుకు యేసు అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువు అని అతనితో చెప్పాను. ఇక్కడ ఆయన దైవత్వం గురించి చెప్తున్న చూడండి. ఇప్పుడు మరి ఆయన మీరు ఆకాశము తెరబడటయు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతులని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. చూడండి, ఈ మనిషి కుమారుడు ఎటువంటి వాడనేది యేసు ప్రభు ఆయన దైవత్వాన్ని గురించి జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ ఏమనంటే ఆకాశము తెరబడుట కేవలము ఈయనకే సాధ్యము, ఇంకా ఎవ్వరికి సాధ్యము కాదు. అందుకే నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరూ రాలేరు అని ఆయన హెచ్చరిస్తున్నాడు. నేనే మార్గము సత్యము జీవం. మార్గము సత్యము జీవం. మార్గం కనుక్కుంటే అందులో సత్యం గ్రహించగలవు. సత్యంలో జీవిస్తే శాశ్వత కాలం ఉండేవాడు, మరణం రుచి చూడవు. కాబట్టి దేవుని దూతల గురించి పోయే వరకు నేను జ్ఞాపకం చేసిన ఆకాశము తెరబడుట, తర్వాత దేవుని దూతలు, ఈ దేవుని దూతల గురించి మాట్లాడుతున్నాడు. పైగా మనిషి కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను నేను. ఇది బహు ఆశ్చర్యకరమైన ప్రవచనం. ఎందుకంటే ఈయనకి పైగా అంటే ఈయన మీద, అంటే ఈయననే పరలోకానికి భూమికి నిచ్చెన అని పోయేవారు నేను హెచ్చరించిన. మీ యాకోబు నిచ్చెన ఎవరంటే యేసు ప్రభువే అనేది ఇక్కడ ఒక్క జగలో ఉంది. పర్ఫెక్ట్ క్లూ. దేవదూతలు ఈయనకు పైగా ఎక్కుతూ ఉంటారంట. అంటే భూమి మీద నుంచి పైకి వెళ్తున్నారు దేవదూతలు. సాధారణంగా మనకు తెలుసు క్రైస్తవ విశ్వాసంలో ఒకటి ఏంటంటే దేవదూతలు పైనుంచి కిందికి దిగొస్తారని. కానీ లేదు, ఇక్కడ ఎట్లుందంటే కింద నుంచి పైకి పోతున్నారు దేవదూతలు. అంటే ఎవరు చెప్పండి దేవదూతలు? నేనే మార్గము సత్యము జీవం అన్నప్పుడు యేసు ప్రభు తప్ప ఎవరినూ పరలోకానికి నీకు ఆ యొక్క మార్గం చూపించలేరు. అంటే నువ్వు దేవుని దూతలాగా తయారవుతనే కానీ పైకి ఎక్కలేవు. అంటే యేసు ప్రభు ద్వారా తప్ప ఎవడు పైకి ఎక్కలేడు. పైనుంచి కిందికి ఎవడు దిగరాలేడు. మనకు తెలుసు భక్తులు కొంతమంది కిందికి దిగొచ్చినట్లు. అబ్రాహాంని దర్శించడానికి వచ్చినప్పుడు దేవదూతలు కిందికి దిగొచ్చారు. వాళ్ళతో పాటు యేసు ప్రభు ఉన్నట్టు నేను చూపించిన వాక్యం. తర్వాత మెల్కీసెదెకు రూపకంగానే వచ్చినట్టు అబ్రాహాం దగ్గర చూస్తాం మనం. అట్లా లోతు దగ్గర పోయిన దూతలు, కానీ యేసు ప్రభు పోలే వాళ్ళతో పాటు నేను చూపించిన వాక్యం. లోతు దగ్గర పోయిన దూతలలో యేసు ప్రభు లేడని చూపించిన మీకు నేను. అట్లనే అనేక పర్యాయాలు రకరకాల దూతలు కనిపించడం మనుషులకు చూస్తూ ఉంటాం. కానీ
యేసులో ఒక క్లూ ఇస్తుండే మనకి ఏంటంటే మనుషులే దేవుని దూతలుగా తయారవుతారు ఈ లోకంలో సేవకులుగా. ఎందుకంటే దేవదూతలు పరిచారకులని మనకు తెలుసు. మనం కూడా అంతే కదా, సంఘ పరిచారకులుగా మనం ఉన్నప్పుడు నువ్వు దేవదూతగా తయారైనవు. అందుకే సంఘ దూతకు అంటే నీకు ఈ వాక్యాలు చెప్పబడ్డాయి. కాబట్టి వీటిని గ్రహించిన నువ్వు ఏ రీతిగా యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గ్రహించగలుగుతున్నావు. ఇస్రాయేలు తిరస్కరించినట్లు మనం తిరస్కరిస్తున్నామా? తిరస్కరించాం మనం. ఎందుకంటే మనం కాదు అతనికి అనుకుంది, అతనే మనల్ని స్వీకరించాడు. కాబట్టి ఆయనని ప్రచురించడం నిమిత్తమే మనం ఈ లోకంలో జీవిస్తున్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అదే రీతిగా ఈ యొక్క మార్గము ఎట్లా సిద్ధపరుస్తుండే దేవుడు, ఈ యొక్క ఇతని మీదుగా దేవదూతలు పరలోకానికి ఎక్కిపోతున్నారు, పరలోకం నుంచి కిందికి దిగొస్తున్నారు. ఏ రీతిగా అంటే ఆయన మరణాన్ని సూచిస్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయము 34వ వచనంలో ఈ విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 34వ వచనంలో తాను ఏ విధంగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పుట వింటిమి, మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. అందుకు యేసు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండను, చీకటి మిమ్మల్ని కమ్ముకున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటి నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో మీ వాడికి ఎరగడు. మీరు వెలుగు సంబంధులు అగినట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచదని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ ఆయన ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే, ఏంటంటే మనుష్య కుమారుడు పైకి ఎత్తబడితేనే కానీ ఎవరిని కూడా అతను ఆకర్షించుకోలేడంట. 32వ వచనంలో, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడలా అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును అంటే శిలువ మీద ఆయన వేలాడే దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనుష్య కుమారుడు ఆ యొక్క శిలువ మీద వేలాడితేనే కానీ మనుషులకు ఆ యొక్క పరలోక మార్గము దొరకదు. అందుకు మనము ఆయనని ప్రచురం చేస్తూ ఉంటాం. ఆయన గురించి ఎందుకు ప్రకటిస్తూ ఉంటాం? చాలా మందికి తెలియంది ఏం తెలుసా? మనం ఎందుకు సువార్త ప్రకటిస్తాం? క్రైస్తవులను అడుగుతారు వాళ్ళు, మీరు ఎందుకు ఇట్లా పని చేస్తారు, మీరు అందరిని ఎందుకు కన్వర్ట్ చేస్తారంట? అసలు మనం ఎవరిని కన్వర్ట్ చేయలేము, మనుషులను కన్వర్ట్ చేయలేము, అసాధ్యం అది. మనుషులను ఎప్పుడు మనం కన్వర్ట్ చేయలేం. ఎందుకంటే మనుషులకి ఏది అవసరమో దానికి తగినట్లే వాడు జీవిస్తాడు. వాడికి అక్కర ఉంటే ఏదైనా దానికి తగినట్లు వాడు స్పందిస్తాడు. కానీ ఏమి ఇవ్వకుండా ఎవడు కన్వర్ట్ కాదని తెలుసు మనకి. నువ్వు రైస్ ఇచ్చినంత కాలము వాడు స్వీకరిస్తాడు. ఎప్పుడైతే రైస్ ఆగిపోతుందో వాడు కూడా ఆగిపోతాడు. కాబట్టి కన్వర్షను బయటికి కనిపించేది కాదు, హృదయానికి సంబంధించింది. నీ హృదయం కన్వర్ట్ కావాలి, నీ శరీరం కాదు, నీ జీవితం కాదు. మనుష్య కుమారుడు ఏ రీతిగా శ్రమల గుండా పోవాల్సి వస్తుంది, ఆయన శ్రమ ఎట్లా అనుభవిస్తాడు, ఏ రీతిగా ఎగతాళి చేయబడతాడు, ఏ రీతిగా దూషింపబడతాడు, అవన్నీ మనము మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనము చూస్తాం. ఇప్పుడు అవన్నీ మనం చూడం, కానీ మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక పోయి చూడండి. చివరిగా అతను ఏ రీతిగా దైవత్వాన్ని వారికి అనేక పర్యాలు వ్యక్తపరుస్తున్నా వాళ్ళు స్వీకరించని విధానంగా ఉన్నట్లు మనం గమనిస్తా ఉన్నాం. అదేవిధంగా పోయిన వారం నేను చూపించినాను దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఆయన ఒక వ్యక్తిని, ఒక దేవదూతని చూస్తున్నాడు. ఇతను ఎటువంటి వాడు అనేది చాలామంది, ముఖ్యంగా ఆ యొక్క కామెంటరీస్లో కూడా మనం చూస్తాం. ఈయన యేసు ప్రభు కాదు, ఈయన గాబ్రియల్ దూత అని కొన్ని కామెంటరీస్లో ఉంది. ఎందుకుందో నాకు తెలుసు, అది ఎందుకంటే చెప్పిందో వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళతో మనం ఏమి ఆ యొక్క తర్కవాదం వేసుకోము. ఎందుకంటే పోయేవారం మనం చూసినాం ఈయన ఎటువంటి వాడు అనేది. ఒకసారి చూడండి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయం, దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలో చూస్తాం ఈ వాక్యాన్ని. దానియేలు చూసిన ఆ దర్శనము ఏ రీతిగా ఉందనేది 4వ వచనం చూడండి. 10వ అధ్యాయం 4వ వచనం. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకేల్ అను గొప్ప నది తీరమున ఉంటిని. నేను కనులెత్తి చూడగా నార బట్టలు ధరించుకున్న ఒకడు కనబడను. అయితే ఇంగ్లీష్ బైబిల్లో నేను చూసిన క్లోత్
ఇన్ లినిన్ అని ఉంది. లినిన్ అంటే అది నారబట్టలు కావచ్చు. ఇంగ్లీష్లో వేరేగా ఉంది, తెలుగులో వేరే. తెలుగులోనేమో నారబట్టలు అని ఉంది, ఇంగ్లీష్లోనేమో క్లోత్ ఇన్ లినిన్ అని ఉంది. లినిన్ అంటే కొంచెం విలువగల బట్టలు అన్నట్టు అవి, లేక పట్టు బట్టలు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మటుకు తెలుగులో మటుకు నారబట్టలు అని ఉన్నాయి. సరే, నారబట్టలు అంటే సామాన్య మనిషి, పట్టుబట్టలు అంటే దైవికమైన వాడు అని కూడా సూచిస్తుంది. 2 రకాలుగా డైమెన్షన్స్. అందుకే తెలుగు ఇంగ్లీష్ 2 చూస్తాం మనం. తర్వాత చూడండి, నారబట్టల మీద అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని, అంటే బెల్ట్. నడికట్టు అంటే బెల్ట్. తన నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము ఎట్లుందంట, రక్తవర్ణపు రాతి వంటిది. బ్లడ్ స్టోన్ అంటాం ఇంగ్లీష్లో దాన్ని, లేక రూబీ అంటాం అనుకుంటాం. నాకు జ్ఞాపకంకి వస్తలేదండి, ఇంగ్లీష్ బైబుల్ లేదు నా దగ్గర ఈరోజు. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలమయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలాడు ఇత్తడిని పోలి ఉండెను. ప్రటంగా చూస్తాం, ఇదే దర్శనం. చూడండి ఒకసారి, ఎవరన్నా వీలైతే ప్రటంగంధం చూడండి, ఇదే దర్శనం ఉంటుంది అక్కడ కూడా. అయితే యూదులు ఈరోజు అంటారు, మీరు అన్ని దొంగలించిండ్రు అంటారు. క్రిస్టియన్స్ దానియలు గ్రంథాన్ని దొంగలించిండ్రు, అట్లనే ఎహెజ్కేలు గ్రంథాన్ని దొంగలించిండ్రు అంటారు. అర్థం చేసుకోక పాపం, వాళ్ళు తెలియదు, వాళ్ళకి సత్యం. అందుకే వాళ్ళ గురించి మనం ఎప్పుడు తృణీకరించాం. ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడినై ఉండగా బూర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చిన్న పుస్తకంలో వ్రాసి, ఆ 7 సంఘాల గురించి మాట్లాడుతుంది ఇక్కడ. ఎఫెసు, స్మరణ, పెర్గమ, తూతెర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. అంటే యేసు ప్రభు యొక్క స్వరం ఎట్లుంటుందంటే మహాజలముల ఘోష వంటిది, కానీ ఇక్కడ మటుకు బూర ధ్వని వంటిదంట. అంటే వైబ్రేట్ అవుతుంది ఆ సౌండ్, దానికి గాబరైపోతారు మనుషులు. చూడండి అక్కడ ఏమంటుండో, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని. ఇప్పుడు చూడండి ఏం జరిగింది. తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. దానియేలు చూస్తున్న దర్శనం ఇది. ఇప్పుడు యోహాను చూస్తున్నాడు. అది నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ప్రతిసారి వాళ్ళందరూ చూసినప్పుడు నువ్వు కూడా చూడగలవు అనే నేను అందరినీ ఆహ్వానిస్తూ ఉంటాను. ఎందుకంటే నేను చూసిన యేసు ప్రభుని కాబట్టి నేను అనేకులకు చెప్తా ఉంటాను. నేను ఆయన చూసిన కాబట్టి, ఆయన స్వరము అనేక పర్యాలు విన్నాను కాబట్టి నేను ఖచ్చితంగా ధైర్యంగా చెప్తాను మనుషులకి, మీరు కూడా చూడగలరు. సిద్ధపడాలంటే పరిశుద్ధతతో, పవిత్రమైన హస్తాలు, పరిశుద్ధమైన హృదయం కలిగిన వాడవై దివారాత్రులైన వాక్యాలు ధ్యానిస్తూ ఎక్కువ సమయము అతనితో గడపాల. ఎందుకంటే ఎవరితో ఎక్కువ సమయం గడిపితే వాళ్ళకి నువ్వు సన్నిహితంగా తయారవుతావు. మనుషులతో, స్నేహితులతో, బంధువులతో ఎక్కువ సమయం గడిపితే వాళ్ళు నిన్ను మెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ప్రభు నిన్ను మెచ్చుకోవాలంటే ప్రభుతో ఎక్కువ సమయం గడపాలా. 1 అవర్ సరిపోదు, 2 అవర్స్ సరిపోదు, కొన్నిసార్లు 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్ నేను పెట్టిన అట్లా. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో పెడుతున్నాను నేను టైం. అట్లా దొరికిందంటే మటుకు నాన్ స్టాప్ 6 అవర్స్ నేను దేవుని ధ్యానంలోనే ఉంటాను. ప్రార్థనలో, ఆరాధనలో, వాక్యం ధ్యానంలో ఉంటాను. తర్వాత నోట్స్ రాసేసుకుంటా. దేవుడు బయలుపరిచిన విధానంగా ఆ వాక్యాలన్నీ రాసేసి పెట్టేసుకుంటా. రెడీగా ఉంటాయి ఎక్కడ పోయిన వాక్యం చెప్పడానికి. నేను ఏ రోజు నేను నెపంలో ఎంచలే. ఎవరన్నా పిలిచిన వాక్యం చెప్పడానికి హెజిటేట్ కాను, నేను డైరెక్ట్ వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆ రోజుకి నాకు బయలుపరిచిండు, ఆ రోజు నాకు ఇచ్చిండు దేవుడు మన్నా. అది నేను స్వీకరిస్తున్నాను, అనేకులకు పోయి చూపిస్తున్నాను. అనేకులు అద్భుతాలు చూస్తున్నారు, వాళ్ళ జీవితాలలో సూచక్రియలు చూస్తున్నారు, స్వస్థతలు జరుగుతున్నాయి, దయ్యాలు మనుషులు విడిచిపెట్టిపోతున్నాయి, రోగులు స్వస్థపరచబడుతున్నారు. ఎందుకు? వాక్యము కేవలం వింటే సరిపోదు, దాన్ని అమలుపరచుకోవాలి. ఆ వాక్యాన్ని ప్రాక్టీస్ చేయకపోతే అద్భుతాలు జరగవు. యేసుక్రీస్తు నామం ఎంత వాడినా అద్భుతాలు జరగవు. ఎందుకంటే అది నువ్వు ఆచారబద్ధంగా వాడుతున్నావు, ఒక మతానుసారంగా వాడుతున్నావు. మనం సత్యాన్ని అన్వేషించి వాడుతున్నాం కాబట్టి కార్యాలు జరుగుతూ ఉంటాయి.
ఇప్పుడు చూడండి, మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని ఆయన తన పాదంలో మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని, ఆశ్చర్యం చూడండి, ఇక్కడ రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. దానియేలు దర్శనంలో నడికట్టుంది, నడుముకి కట్టుంది బంగారు. కానీ యోహాను భక్తులు చూసిన దర్శనంలో రొమ్మున అంటే, రొమ్ము అంటే ఏం చెప్పండి, గొంతు కదా, బంగారు దట్టి కట్టుకొని ఉంటాను. ఎవరైనా చదువుతారా ఇంగ్లీష్లో? రొమ్మున అంటే ఛాతి భాగం ఉంది ఇంగ్లీష్లో. విత్ గోల్డెన్ గర్డిల్ అంటే ఇది మెడలో కాదు, ఇది ఛాతి భాగంన ఒక ప్లేట్ లాగా, గోల్డెన్ గర్డిల్ అని ఉంది ఇంగ్లీష్లో, ఒక ప్లేట్ లాగా కట్టుకున్నది. ఆయన ఛాతీ భాగంలో బంగారం అనే ప్లేట్ ఉంది. యాక్చువల్గా అయితే మనకు తెలుసు ఆయన డైమండ్ స్టోన్ లాగా ఉంది ఆయన బాడీ. ఆయన ఛాతీ భాగము బంగారు మయమైంది. అంటే యేసు ప్రభు మానవ శరీరం లాగా లేడు ఇప్పుడు ఈ దర్శనంలో. యోహాను దానియేలు దర్శనంలో కూడా ఆయన మానవ శరీరంలాగా కనిపిస్తలేడు. బ్లడ్ స్టోన్ అంటే రాయి, రక్తవర్ణపు రాయి లాగుంది ఆయన శరీరం. ఇక్కడనేమో బంగారుమయంలాగా కనిపిస్తుంది అతనికి. కానీ మానవ దృక్పథంతో అర్థం చేసుకుంటుండు యోహాను భక్తుడు. కాబట్టి కొంచెం కష్టం వాటంటే మన సూచన అర్థం చేసుకోవాలంటే. ఆయన తన పాదాల మటుకు దిగుచిన వస్త్రం ధరించుకొని రొమ్మున అంటే ఛాతి భాగంన బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను ఇప్పుడు చూడండి ఏ రీతిగానే తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రంలో అగ్ని జ్వాలల వలె ఉండేను. యేసు ప్రభు ఏ రీతిగా ఉంది దర్శనం చూడండి. ఇవి మనం చూడాలా, వాళ్ళు చూసిండ్రు కదా భక్తులు, మనం కూడా చూడాలా. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవి అంటే ఈయన మహావృద్ధుడిలాగా ఉన్నాడు కానీ మనుష్య కుమారుడిలాగా ఉన్నాడు. యవనస్తుడిలాగా ఉన్నాడు కానీ వెంట్రుకలు మటుకు తెల్లని వెంట్రుకలు. కాబట్టి తండ్రి కుమారుడు అన్నదానికి ఈ యొక్క వాక్యమే మనకి సూచన ఇస్తుంది, అర్థం చేస్తుంది అన్నట్టు. తర్వాత ఏముంది చూడండి, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. అంటే ఆయన శరీరం మొత్తము ఏదో విలువగల వస్తువులు లేక బంగారము మరియు ఆ యొక్క డైమండ్ లేదులే బైబిల్ ఎక్కడ, రూబీస్, బ్లడ్ స్టోన్స్, అట్లా రకరకాల విలువగల రాళ్లతో వాళ్ళ శరీరాలు ఉన్నాయి. ఒకసారి నేను చూపించిన దూతల శరీరాలు కూడా అట్లనే ఉంటాయని. ఎందుకు వాళ్ళు దగదగ మెరుస్తూ ఉంటారంటే ఆ స్టోన్స్ అట్లా మెరుస్తాయి అన్నట్టు. ఆయన పాదములు కూడా అపరంజితో సమానం. అపరంజి అంటే బంగారమే కదా, అపరంజితో సమానమై ఉండేను. అంటే ఆయన మొత్తము బాడీ అంతా గోల్డ్, ఆ యొక్క బ్లడ్ స్టోన్ అంటే రక్తవర్ణపు రాళ్ళు, విలువగల రాళ్ళు. ఆయన అట్లా కనిపిస్తున్నట్టు. అతడు తన కుడి చేత, సరే ఇవన్నీ మనం చూస్తున్నాం. ఆయన యొక్క దైవత్వము ఏ రీతిగా ఉందనేది యోహాను భక్తుడు అక్కడ చూస్తా ఉన్నాడు అన్నట్టు. మనుష్య కుమారుడు ఎట్లా కనిపిస్తుండే ఇక్కడ యోహాను భక్తునికి. ఆయన మనిషిలా కనిపిస్తలేడు, మనుష్య కుమారుడే, కానీ ఆయన దైవత్వము అక్కడ వాళ్ళు చూడగలుగుతున్నారు అన్నట్టు. ఎంతో అధికారం కలిగిన వాడు. బంగారం అంటే సాధారణంగా బంగారము ఆయన అధికారానికి, ఆయన రాజరికానికి సూచన అన్నట్టు బంగారం అంటే. తన ముఖము అంతా మెరుస్తూ ఉంది, వెలుగుమయమైంది, తన నుంచి వెలుగు బయటకు వస్తూ ఉంది అన్నట్టు. కాబట్టి ఊహించుకోండి, ఇటువంటి దేవుని పొందుకున్న నువ్వు, అటువంటి దేవుణ్ణి ధరించుకున్న నువ్వు, నీళ్ళ నుంచి ఎటువంటి వెలుగు ఉంటుందో ఊహించుకోండి. అది ఆత్మీయ నియంత్రణ తప్ప ఎవ్వరికి అనిపించదు. దయ్యాలు ఎందుకు మనం చూస్తే గజగజ వణుకుతాయి అంటే
మనలో కూడా అటువంటి వెలిగే ఉంటుంది. మన శరీరం కూడా అట్లనే రాతి వర్ణపు శరీరం ఉంటుంది. మన కళ్ళు కూడా వెలుగుమయమై ఉంటాయి. మనమంతా ఆ యొక్క పరలోకపు జీవులని సూచనలాగా మనకు కనిపిస్తుంటాం. కాబట్టి వాటికి మనల్ని చూస్తేనే భయం వేసిపోద్ది అన్నట్టు. తర్వాత నువ్వు ప్రభు నామాన్ని తీసుకుంటావు కాబట్టి మరీ భయపడిపోతాయి అన్నట్టు. కొంచెంసేపు ఈ యొక్క వాక్యాన్ని ముగించక ముందు ఎందుకు ఇతను గాబ్రియేలు అని చాలామంది అనుకుంటారు. దానియేలు గ్రంథంలో మనం చూసినట్లు ఇతను యేసు ప్రభు కాదు, గాబ్రియేలు దూత అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క అధ్యాయం ఇతను గాబ్రియేలా లేక యేసు ప్రభు అని అర్థం చేసుకోవాలంటే దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడుతున్నట్టు. దానియేలు కావచ్చు అని ఎందుకు చెప్తారు అంటే ఆ యొక్క పారసిక దేశపు అధిపతి నన్ను అడ్డగించెను అని ఆ ఒక్క వాక్యం తీసుకుంటారు అన్నట్టుగా. పారసిక దేశపు అధిపతి అంటే ఇంగ్లీష్లో మటుకు ప్రిన్స్ ఆఫ్ పర్షియా అంటే అదొక దురాత్మ, సైతాను ఆత్మ. ఇతన్ని అడ్డగించెను అంటే యేసుని ఎట్లా అడ్డగించగలదు? కాబట్టి ఈయన యేసు కాదు అంటారు వాళ్ళు. కానీ మీకు ఎట్లా అర్థమవుతుంది? ఆయన యొక్క దైవికమైన గుణగణాలని సూచనలన్నిటిని నేను చూపించినప్పుడు చిహ్నాలని అతను గాబ్రియేలు దూత అంటావా లేక యేసు ప్రభు అంటావా? మీరు కావాలంటే దాన్ని వాట్సాప్ గ్రూప్లో కూడా డిస్కస్ చేయొచ్చు. కొందరు గాబ్రియేలు దూత అని కావచ్చు అని కొందరు అంటారు, కొందరు యేసు ప్రభు అని చెప్తారు. ఎందుకంటే ఆయనకున్న ఆ మహిమని బట్టి, అంత మహిమాన్వితమైన రూపాన్ని పోలినవాడు కాబట్టి వాటన్నిటిని చూస్తే మటుకు ఆయన దైవత్వం మనకు అర్థమవుతుంది. సరే, మళ్ళీ పారసిక దేశపు అధిపతి ఎందుకు అడ్డగించాను అన్న విషయాన్ని మనము నెక్స్ట్ టైం నేను ఎప్పుడన్నా డీటెయిల్గా దాన్ని ధ్యానిస్తూ ఉంటాను. దాని గురించి మనం తర్వాత చూస్తాము. ఇక్కడికి వాక్యాన్ని ముగించి ప్రార్థనాపూర్వకంగా మనము దీన్ని క్లోజ్ చేసుకుందాం. పరిశుద్ధుడవగు తండ్రి, ఇశ్రాయేలుల గొప్ప దేవ, మీకు సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకొనిచున్నాం. మనుష్య కుమారుడిగా పరిచయం చేయబడ్డారు ఈ లోకానికి, కానీ దేవదూతల చేత పొగడబడుతున్న గొప్ప దేవుడు మీరునైనా. మహావృద్ధిని సన్నిధికి తేబడ్డవాడవు, కానీ మహావృద్ధిని పోలిన వాడవుగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మాకు బయలుపరచబడింది. ఈ రోజునైనా సమస్త ఘనత ప్రభావం మీకే, ప్రభావాలు మీకే సమర్పించుకుంటున్నాం. మీ వంటి వాడు ఒక్కడు లేడు ప్రభావ. మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టే మా జీవితాంతం సరిపోదునైనా. అయినా కానీ ప్రభావ, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అనేకమైన విషయాలు మాకు బయలుపరుస్తున్నారు. కుమారుని గురించిన జ్ఞానంలో మీరు అభివృద్ధి పొందుతా తండ్రి చిత్తం అని వాక్యం సెలవిచ్చింది అయినా. కాబట్టి మనిషి కుమారుని సంబంధించిన విషయాలు మేము అనేక చూస్తుండగా మీరు మాకు సహాయకులు ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు. ముఖ్యంగా పరిశుద్ధాత్మదేవ, మీకు కృతజ్ఞత అర్పించుకుంటున్నాం. మా పక్షంగా ఉండి మాకు ఆదరణ దయచేస్తూ, మా యొక్క నిరీక్షణకు ఆధారమైన ప్రభుని చూపిస్తూ స్థిరమైన విశ్వాసాన్ని మాకు అనుగ్రహించి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. మా సేవ పరిచర్యలో అన్నింటిని మీ చెంతకు నడిపించాలా, అన్నింటికి వీటిని చూపించి మీ ప్రభు యొక్క దైవత్వాన్ని మేము విస్తరింపజేయాలా, అనేకులకు ప్రచురింపజేయాలా. అటువంటి పరిచర్యలో మమ్మల్ని అందరినీ నడిపించమని, ముఖ్యంగా ఈ వాక్యంలో పాల్గొంటున్న వారిని వింటున్న వారందరి జీవితంలో విశేషమైన అద్భుతకాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆదరణ దయచేయండి, స్వస్థతను దయచేయండి. ప్రతి ఆటంకపరిచి చీకటి శక్తులని గద్దిస్తున్నాం. డిపార్ట్ ఫ్రమ్ దేర్ లైఫ్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ద క్రైస్ట్. ఐ చార్జ్ యూ, I curse every demonic spirits to depart from their lives, particularly the spirit of death. I demand you, I command you to depart from everybody's lives. You will never reign any longer. In the mighty name of Jesus Christ, I charge you. Prabhu, ప్రతి ఒక్కరికి స్వస్థత ప్రకటిస్తుండగా ఎటువంటి రోగాలు మనుషులు ఉండడానికి వీల్లేదు ప్రభు. అవును ప్రభు, వాటన్నిటి మీద మీరు మాకు విజయం ఇచ్చినారు, మా చేతిలో పెట్టి వెళ్ళిపోయినారు. మేము దాన్ని ఇప్పుడు అమలుపరుస్తున్నాం అనేక జీవితాలలో, మేము అమలు పరుచుకుంటున్నాం మా జీవితాలలో. కాబట్టి నాయన, ఈ పరిచయాన్ని ఇదే రీతిగా మేము కొనసాగించుకుంటూ పోవాలా, మీ దైవత్వాన్ని అనేకలకు చూపించాలా. అటువంటి సేవా పరిచయాల్లో మమ్మల్ని అందరినీ నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గుడ్ నైట్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్.
ప్రైజ్లోడైనా అందరికి ప్రైజ్లో అక్క అందరికి బ్రదర్ సిస్టర్ అందరికి ప్రైజ్ లార్డ్.